దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని యొక్క రూపములో, దేవుని యొక్క స్వరూపములో ఆయన మనల్ని చేసుకొని జీవవాయును ఊదగా జీవాత్మ అయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆత్మని మన శరీరంలో పెట్టి ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మన్నైనది వెనుకటి వలన తిరిగి మట్టికి చేరుతుంది, ఆత్మ మాత్రం తాను దయచేసినటువంటి చోటకి చేరును అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనములో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నదని మీరెరుగరా. దేవుని వలన అనుగ్రహింపబడినటువంటి దేవుని బిడ్డల ఈ దేహములో దేవుని యొక్క పరిశుద్ధాత్మకి ఈ దేహము ఆలయమై ఉన్నది. ఈ యొక్క పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నటువంటి సజీవంగా ఉన్నటువంటి ఈ యొక్క దేహము ఏం చేస్తుందంటే, చూడండి, ఒక వ్యక్తికి చాలా వేదన ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది, ఎవరు పిలవలేని పరిస్థితి, ఎవరు కూడా ఆమె ఎదురుపడిందంటే తిట్టుకోవడమే జరుగుతుంది, ఎవరు కూడా ఆమెకు సంతోషంగా మాట్లాడిన వారు కూడా లేరు. ఏదైనా శుభకార్యానికి వెళ్తూ ఉన్నారా, అమ్మో ఆమె మనకి ఎదురొచ్చింది, లేకుంటే ఆమె మనకు కనబడింది అని ఆమెను ఎంతగానో దుఃఖపరుస్తూ ఉన్నారు. ఆమె తర్వాత ఆమె యొక్క సవితి కూడా ఆమెని ఆ యొక్క బాధలో, దుఃఖంలో ఆమెను ముంచివేస్తుంది ఎన్నో మాటల చేత. ఆ దుఃఖంలో ఆమె దేవాలయంలోనికి వెళ్ళి మనోదుఃఖముతో, మనోవేదనతో ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ప్రార్థన ముగించుకొని ఆమె వస్తూ ఉంది. ఏలియా ఆమెతో ఒక మాట అంటున్నాడు, ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, ఆమె చేసిన ప్రార్థన మనోదుఃఖంతో, మనోవేదనతో ప్రార్థన చేస్తే మరి ద్రాక్షరసం తాగి మత్తుగా ఉన్నదేమో అనుకొని, ఎంతవరకు ఇలా ఉంటావు అని చెప్పి ఏలి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆమె సమాధానం చెప్తుంది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. హన్నా అంటుంది, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను, నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నటువంటి ఈ దేహమును దేవాలయంలోనికి వెళ్ళి ఆమె ఆత్మని, దేవుడిచ్చిన ఆత్మని, నువ్వు ఇచ్చినావు కదయ్యా ఈ ఆత్మ, నువ్వు ఇవ్వబట్టే కదా నేను సజీవంగా ఉన్నాను, కానీ ఎందుకు నా జీవితంలో ఇంత వేదన, నాకెందుకు ఇంత దుఃఖము, ఎందుకు నా యొక్క ఒంటరితనము తండ్రి, నన్ను ఎందుకు ఆ యొక్క సంతానము కలిగిన స్త్రీగా ఉంచలేకపోతున్నావు, ఎంతోమంది సూటిపొట్టి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అని ఆమె ఎంతగానో దేవుని సన్నిధానములో ఆమె యొక్క ఆత్మను కన్నీళ్లతోని ఆమె కుమ్మరించుకొని ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆమె వేదనని దేవునికి తెలియజెప్పి ఉన్నది. అయితే ఎప్పుడైతే ఆమె వేదనని దేవునికి తెలియజెప్పుకున్న సంగతి ఏలికి అర్థమైందో, ఆయన ఒక మాట అంటున్నాడు, అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలీయులు దేవుడితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, ఎంత చక్కని మాట అండి. నీవు క్షేమంగా వెళ్ళు, నువ్వు దేవుడితో మొరపెట్టుకున్నావు కదా, నువ్వు మొరపెట్టుకున్నది ఆయన నీకు దయచేయునుగాక. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ వేదనకి ముగింపు కావాలి, నీ కష్టముకి, నీ నష్టముకి, బాధకి ముగింపు కావాలి అంటే నీ ఆత్మని దేవుని సన్నిధానంలో కుమ్మరించుకో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నీవు క్షేమముగా ఉంటావు, నీ వేదనకి నీకు ముగింపుగా, నీ వేదనకు ఈరోజే ముగింపు. నువ్వు క్షేమంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, సమాధానముతో ఉంటావు అని చెప్పేసి అని అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుడు కూడా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు చేసినటువంటి అద్భుతం ఏంటంటే, తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడాను, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునేను. ఎంత చక్కని మాట దేవుని బిడ్డలారా, యెహోవా వారిని జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. హన్నాని ఎల్కాని జ్ఞాపకం చేసుకొని
ఆమెకు గర్భం ధరించిందండి దేవుని బిడ్డలారా. ఆమె అంటున్నటువంటి మాట, హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. దేవుని బిడ్డలారా, తన ఆత్మని దేవుని సన్నిధానంలో కుమ్మరించింది. ఆమె ప్రార్థనను దేవుడు అంగీకరించి క్షేమకరమైన స్థితినిచ్చినాడు, సంతోషకరమైన స్థితినిచ్చి ఉన్నాడు. వారిని జ్ఞాపకం చేసుకొని గర్భం ఇచ్చినాడు, మంచి కుమారుని ఇచ్చినాడు. దేవుని అడిగింది, నాకు ఇలా ఇస్తే ఇలా చేస్తాను అని. అలాగనే దేవుడు ఇచ్చాడు. అలాగనే ఆమె కూడా దేవుడికి ఇచ్చిన మాటని నెరవేర్చింది. ఈరోజు దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి నువ్వు దేవుడి దగ్గర ఇది ఇస్తాను అది ఇస్తాను అని ఎన్నో మాటలు మాట్లాడి ఉంటావు. నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉంటాడు. నీవు ఉన్నటువంటి నీ పరిస్థితి బట్టి, నువ్వు పడినటువంటి వేదన బట్టి, నువ్వు పడినటువంటి ఆ యొక్క దుఃఖమును బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొని దేవుడు నీకు సంతోషాన్ని సమాధానాన్ని ఇచ్చినప్పుడు నీవు దేవునికి ఇస్తానని చెప్పినటువంటి మాటను ఇవ్వకుండా అలాగుననే నీవు ఉన్నావు. కాబట్టి దేవుడు నీకు వేదనని కలగజేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి నీవు ఇచ్చిన మాటను నెరవేర్చినట్లయితే ఆయన నీకు సంతోషాన్ని ఇస్తాడు. నీ వేదనకి ముగింపు ఉన్నది. ఆయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు ఆయన. ఈరోజు హన్న తన మాటను నెరవేర్చుకొని ఉంది. ఆమె వేదన ముగింపు అయింది. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నీ వేదనకి ముగింపు కావాలి అంటే నీ ఆత్మని దేవుని సన్నిధానంలో కుమ్మరించి ఈ ఉపవాస ప్రార్థనలు నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీకు కావలసినటువంటివి ఆయన నీకు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, గర్భం కావాలని కోరుకుంటున్నావా? గర్భం రావాలని వేదన పడుతూ ఉన్నావా? నీ వేదనకు ముగింపు. గృహము లేదని వేదన పడుతున్నావా? నీ వేదనకి ముగింపు. దేవుని బిడ్డలారా, ఉద్యోగం కావచ్చు, సమస్యలు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అప్పులు కావచ్చు, ఎనివే ఏదైనా సరే దేని నిమిత్తమై నువ్వు వేదన పడుతూ దుఃఖపడుతున్నావో వాటన్నిటి నుండి దేవుడు నీకు ముగింపునివ్వబోతూ ఉన్నాడు. నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు, సమాధానముని ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము ఆ యొక్క మొదటి వచనంలో ఈ రీతిగా వాక్యం సెలవుస్తుంది. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటకు తాను చేకోరినదంతటిని చేయుటకు ముగించిన తర్వాత, ఆయన చేయవలసినంతే కూడా కట్టుటకు కోరినదంతటి చేయుటకు ముగించిన తర్వాత దేవుడు గొప్ప అద్భుతం చేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనములో అతనితో ఇలాగ సెలవిచ్చెను, నా సమూహమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములు నేను అంగీకరించుకుని నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచి ఉన్నాను. నా దృష్టియు నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. ఏమండి, సొలొమోనుతో అంటున్నాడు, ఈ మందిరమును పరిశుద్ధపరచి ఉన్నాను, నా దృష్టియు నా మనసు ఎల్లప్పుడూ కూడా అక్కడ ఉంటుంది. నీవు ఈ మందిరాన్ని, పరిశుద్ధాత్మకి ఆలయమైన ఉన్నటువంటి నీ దేహాన్ని, ఈ మందిరాన్ని నీవు దేవుని సన్నిధానములో నీ తప్పులు ఒప్పుకున్నట్లయితే దేవుని బిడ్డలాంటిని పరిశుద్ధపరుస్తాడు. దేవుడు ఎప్పుడైతే నీ యొక్క హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడో ఆయన దృష్టియు ఆయన మనసు ఎల్లప్పుడూ కూడా నీ దగ్గర ఉంటుంది. దేవుని బిడ్డలారా, నీ ఇంటి పైన ఉంటుంది, నీ పైన ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని కన్ను దృష్టిలో ఉన్నటువంటి వారికి ఎలాంటి అపాయము సంభవింపదు. ఇశ్రాయేలీయులైన దేవుడు కునుకడు నిద్రపోడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ రీతిగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, హిజ్కియాతో దేవుడు సెలవిచ్చినటువంటి మాట చూడండి ఎంత చక్కగా ఉందో. నీవు కన్నీరు విడిచుట చూచుతుని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హన్న కన్నీరు విడిచింది, దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమె జీవితంలో అద్భుతం చేసి ఉన్నాడు. సొలొమోను కూడా కన్నీళ్లు విడుచుకుంటూ ప్రార్థన చేసి ప్రార్థన ముగింపు కలిగిన తర్వాత దేవుడు సొలొమోనుతో మాట్లాడి ఉన్నాడు. హిజ్కియా కూడా ఆయన వేదనలో, మరణకరమైనటువంటి స్థితిలో, అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు వేదనతో ఆయనకి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ముగింపు తర్వాత దేవుడు అతనికి జవాబిచ్చి ఉన్నాడు. ఏ వేదనలో ఉండి నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావో నీకు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. నీ వేదన ముగింపు కాలం వచ్చినది కనుక దేవుని బిడ్డలారా, ఎవరికి నీ చెప్పుకోకుండా దేవుడి సన్నిధానములో నువ్వు కన్నీళ్లు విడుచుకుంటూ హన్నా వలె, సొలొమోను వలె, హిజ్కియా వలె నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో దేవుడు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ రీతిగా నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంతో సమాధానంతో నింపి ఏ లోటు లేకుండా సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో ఆయన మిమ్మల్ని నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్.